హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ లైట్ ఛానల్. రివ్యూ లైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందరకు తీసుకొచ్చే ప్రోడక్ట్ బోట్ రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఇది బోట్ స్టోన్ 1200F సిరీస్. అంతకుముందులో బోట్ స్టోన్ 1200 కూడా ఉంది. సో దీని యొక్క డీటెయిల్స్, అలాగే దీని అన్బాక్సింగ్, రివ్యూ, 1200కి 1200Fకి డిఫరెన్స్ ఏంటో మొత్తం చూపిస్తాను. సో బోట్ రీసెంట్గా 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ 1 ప్రోడక్ట్ నేను మన ఛానల్లో పెట్టేశాను, బోట్ ఎయిర్డాప్స్ 452. అలాగే ఇది సెకండ్ ప్రోడక్ట్ స్టోన్ 1200F. తర్వాత ఇంకో 3వ ప్రోడక్ట్ కూడా రాబోతుంది. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదైతే నేను 2799 కొన్నాను. ఎంఆర్పి కొంచెం ఎక్కువే ఉంది. సో ఇది మనకు వచ్చిన బాక్స్ ఫ్లిప్కార్ట్ నుంచి. ఈ మోడల్ ఫ్లిప్కార్ట్లోనే అవైలబిలిటీలో ఉంది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. సో నేను కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను. సో బాక్స్ చూసేసినట్లయితే ఒక సైడ్ ఫీచర్స్ అన్ని మెన్షన్ చేశారు. ఇది టైప్ సి సపోర్ట్తో వస్తుంది. అలాగే 360 డిగ్రీస్ చూశారు కదా, అది 360 డిగ్రీస్ సౌండ్ కాదు, డిజైన్ 360 డిగ్రీస్ సర్క్యులర్ డిజైన్. త్వరగా దీన్ని కట్ చేసేసి దీని బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మధ్య మధ్యలో ఫీచర్స్ కూడా చెప్తాను. సో చివరిలో కంపారిజన్ కూడా చేస్తాను 1200కి 1200F. 1200 వీడియో కూడా నా దగ్గర ఉంది, అయితే నేను ఇంకా అన్బాక్సింగ్ రివ్యూ చేయలేదు దానికి. యూట్యూబ్లో మనదే ఫస్ట్ వీడియో, ఒరిజినల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. ఇంకా ఎవరు దీన్ని అన్బాక్సింగ్ రివ్యూ చేయలేదు. బాక్స్ ఓపెన్ చేసేస్తే సో ఇంకో బాక్స్ ఉంది లోపల. సో ఈ డిజైన్ 1200కి 1200Fకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి, కాకపోతే వ్యూయింగ్లో డిఫరెంట్. అంటే ఆ గ్రాఫికల్ డిజైన్స్లో రెండు వేరుగా ఉంటాయి. సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్ స్పీకర్ అలాగే యాక్సెసరీస్ పౌచ్ ఉంది. సో స్పీకర్ బయటికి తీసేద్దాం. నాకు ఈ స్పీకర్ కొన్నప్పుడు కూడా అనిపించింది వాళ్ళు పైన ఒక చిన్న హ్యాండిల్ టైప్ ఇచ్చుంటే బాగుండేది అని, స్పీకర్ హ్యాండిల్ చేయడానికి. లేదంటే ట్యాగ్ దానికి అటాచ్ చేసి వాడుకోవాలి, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక హ్యాండిల్ ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. సో ఇది స్పీకర్ చాలా అట్రాక్టివ్ ఉంది, ఎల్లో కలరు. జస్ట్ గ్రాఫికల్ డిజైన్ డిఫరెన్స్ అంతే 1200కి 1200Fకి. సో బటన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి పాప్ ఇన్ బటన్స్. 1200లో అయితే ఫ్లాట్ బటన్స్ ఉంటాయి. ప్లస్ బటన్ డిజైన్ కూడా కొంచెం మార్చారు, అది తర్వాత కంపారిజన్లో మీరు చూడొచ్చు. రెస్ట్ ఫంక్షనాలిటీ అంత సేమ్. అందులో ఎన్ని బటన్స్ ఉన్నాయి, ఇందులో కూడా అన్ని బటన్స్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పీకర్ చూస్తే మనం పోర్ట్ చూడొచ్చు, USB పోర్ట్, అలాగే ఛార్జింగ్ పోర్ట్, రీసెట్ బటన్, అలాగే ఆక్స్ పోర్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు మార్చింది ఏంటంటే డిజైన్లో బోట్ అనే నేమ్ ఉంది, ప్రీవియస్ దానికైతే బోట్ సింబల్ ఉంది. కింద స్టాండ్ సైజ్ కూడా మార్చారు. అవి రెక్టాంగిల్ పొడుగుగా స్టాండ్ ఉండేది, దీనికి సర్క్యులర్ స్టాండ్ ఇచ్చారు. రెండు రబ్బరైజ్డ్ స్టాండ్సే. సో పౌచ్లో యాక్సెసరీస్ ఏమున్నాయంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ సేమ్ యాక్సెసరీస్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 1 year వారంటీ, అలాగే ఛార్జింగ్ కేబుల్, టైప్ సి ఛార్జింగ్ కేబుల్. దాంతోపాటు ఆక్స్ కేబుల్ ఒకటి ఇచ్చారు. హ్యాంగింగ్ స్ట్రాప్ ఒకటి ఉంది. సో క్యారీ చేయాలి అనుకుంటే కనుక దేనికన్నా తగిలించుకొని మీరు హ్యాంగింగ్ స్ట్రాప్ దానికి అటాచ్ చేసి వాడుకోవచ్చు. సో ఆన్ చేసేస్తే సేమ్ RGB కలర్స్. సో ది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేసింది 9 hours వితౌట్ RGB అండ్ 7 hours విత్ RGB కలర్. సో ఆన్ చేశాక 3 dots అయితే ఛార్జింగ్ చూపిస్తుంది. సో మోడ్ బటన్ కనుక ప్రెస్ చేసి పట్టుకుని ఉంటే RGB లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. మళ్ళీ మోడ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే RGB లైట్స్ ఆన్ అవుతాయి. ఇప్పుడు ఫోన్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. టోన్ 1200F అని చూపిస్తుంది. సో దాన్ని పేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు సౌండ్ టెస్ట్ చూద్దాం, రెండింటికి డిఫరెన్స్.
100% వాల్యూమ్‌లో బ్యాటరీ డౌన్ అయింది. ఇప్పుడు 1200 సౌండ్ టెస్ట్ చూద్దాం. సో సౌండ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. 1200Fలో బేస్ అయితే 100 వాల్యూమ్ పెట్టుకుంటే, అంటే 50% అబోవ్ వాల్యూమ్ పెట్టుకుంటేనే మీరు బేస్ ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. సో ఇదైతే బేస్ 50% అబోవ్ 80% వాల్యూమ్‌లో ప్లే చేస్తే కనుక బాగుంటుంది. అయితే 100%లో ప్లే చేసినప్పుడు బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోతుంది. అక్కడ మీరు సింబల్స్ కూడా నేను చూపించాను కదా. 3 ఎల్ఈడీస్ ఉండే 2కి వచ్చిన తర్వాత 1కి వచ్చింది. మళ్ళీ మీరు సౌండ్ తగ్గించగానే ఆటోమేటిక్గా ఎల్ఈడీస్ మళ్ళీ రేంజ్ పెరుగుతుంది. సో ఇది ఎక్కడికో ఈ కాన్సెప్ట్ ఆర్ ఈ టెక్నాలజీ నాకు తెలీదు. సో ఆర్జీబీ లైటింగ్ అయితే బాగుంది యాజ్ ఇట్ ఈస్, అండ్ ఊఫర్ ఎఫెక్ట్ కూడా సూపర్గా ఉంది. అయితే ఈసారి నాకు ఈ బోట్ అనే నేమ్ పెట్టారు కదా, బోట్ సింబల్ బదులు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ థాట్ యాక్చువల్గా బోట్ సైడ్ నుంచి. ఇంకొకటి దీని యొక్క ప్రైజింగ్ చూసుకుంటే 2799 ఉంది. సో ఇంకొక 100 సూపర్ కాయిన్స్ యూస్ చేస్తే ఒక 2700కి వస్తుంది. అయితే స్టోన్ 1200 వచ్చేసి 3900 నుంచి 3500 ఉంది, ఒక్కోసారి 3000కి వస్తుంది. సో డిఫరెన్స్ ఏం లేదు. ఇది లేటెస్ట్ వర్షన్ విత్ అంటే అఫోర్డబుల్ కాస్ట్, కొంచెం కాస్ట్ తక్కువలో తీసుకొచ్చారు. సేమ్ వాటేజ్ స్పీకర్, 14 వాట్ స్పీకర్. ఇది సౌండ్ క్వాలిటీ కూడా సేమ్, అందులో డిఫరెన్స్ ఏం లేదు. ఒక బటన్ డిజైన్లో కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఇది పంచ్ ఇన్ బటన్స్ లాగా ఉన్నాయి, అంటే మీ ఫింగర్ పెట్టినప్పుడు ఇన్సర్ట్ అయ్యేలాగా ఉన్నాయి బటన్స్. అదైతే ఫ్లాట్ బటన్స్ ఉంటాయి, తర్వాత వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా దీని గురించి బ్యాటరీ బ్యాకప్ మీరు 100%లో ప్లే చేస్తే కనుక 3 hours, అంతకంటే ఎక్కువ రాకపోవచ్చు. 80% వాల్యూమ్లో ప్లే చేస్తే కనుక ఒక 4 to 5 hours, 5+ hours కూడా రావచ్చు. 70 or 60% వాల్యూమ్లో ప్లే చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. 9 hours, వాళ్ళు చెప్పినట్టు 9 hours కూడా వస్తుంది. సో ఇది యూఎస్బీ సపోర్ట్ కూడా ఉంది. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఆక్స్ ఇన్ సపోర్ట్ ఉంది. ఆక్స్ కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ అవుట్పుట్ అనేది కొంచెం తగ్గుతుంది. అది ఎందుకనే తెలీదు, నేను చాలా స్పీకర్స్లో కూడా ఇది గమనించాను. సో ఆక్స్ ఇన్పుట్లో అయితే సౌండ్ కొంచెం తగ్గుతుంది. ఇది కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. వేరే స్పీకర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ ఫ్రమ్ బోట్. అంటే వాళ్ళు ఇంకా ఈ లెగసీని క్యారీ చేస్తున్నారు, ఈ 1200 సిరీస్ని, ఎందుకంటే ఇది బాగా క్లిక్ అయింది కూడా. సో ఇప్పుడు డిజైన్ కంపేర్ చేసి చూద్దాం రెండింటికి. సో బటన్స్ మేజర్ డిఫరెన్స్, ఇక్కడ ప్లస్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ 2 కలిసి ఉన్నాయి. అలాగే మిగిలిన ఫ్లాట్ బటన్స్, అక్కడైతే థంప్ ఇన్ బటన్స్, యాక్చువల్గా పాప్ ఇన్ బటన్స్ లాగా ఉన్నాయి. ఆర్జీబీ లైటింగ్ ఈ సేమ్. సింబల్ ఒకటి ఇక్కడ బోట్ సింబల్ ఉంది, అక్కడైతే బోట్ అని పేరు రాసి ఉంటుంది. సైజ్ ఈ సేమ్, డయామీటర్స్, హైట్, విడ్త్ అంతా సేమే. మైనర్ డిఫరెన్సెస్ అండ్ డిజైన్ చేంజెస్ ఉన్నాయి అంతే. ఇంకొకటి కాస్ట్. సో 1200F అనేది 1200 కంటే తక్కువ. రెండు సేమ్ IPX7 వాటర్ ప్రూఫ్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ అనుకోండి, వాటర్ ప్రూఫ్తోనే వస్తాయి. సో మీరు వాటర్ ఆర్జీబీ లైట్ దగ్గర పోసి మీరు టెస్ట్ కూడా చేయొచ్చు. సో నేను టెస్ట్ చేశాను, ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీరు ఏమనుకున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ రిప్లై యూ బ్యాక్. It's me Karthik signing off. See you in next video.